వచ్చినాయి. నిజంగా నాకు ఎంత బాధ వేసింది, ఎంత ఫేక్ వీడియోలు చేస్తారు అనుకున్నాను నేను. నిజంగా అయితే యూట్యూబే అసలు కొంతమంది రియాలిటీ చేస్తారు, అందరూ అట్లా ఇట్లా అంటారు, నీళ్ళే లేవు, ఫేక్, ఫ్లాప్ అయిపోయింది అనుకునే టైంలో అయితే ఇదైతే ఫ్లాప్. అది ఇప్పుడు వేసవికాలం కదా, హీట్ చాలా వరకు సఫర్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకైతే ఈ వాటర్ అనేది అయితే బాగా యూస్ఫుల్ అవుతుంది అనమాట. వచ్చేసి కిడ్నీలో రాళ్ళు ఉండి సమస్యలతో బాధపడుతున్న వాళ్ళకి కానీ ఎంత ఫేక్ వీడియోలు చేస్తారు అనుకున్నాను నేను. నిజంగా అయితే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మేమైతే అంటిమాన్లో ఉన్న నీళ్ళు అయితే ఎట్లా వస్తాయి చూద్దాం అనేసి అయితే మేమైతే ఇప్పుడైతే అంటుమం అయితే కోసేసినాం. అంటిమాన్ కోసేసి నీళ్ళు ఉండేవి వస్తాయి చూడండి. అంటిమాన్ ఏంటికి వేస్ట్ చేయదని చెప్పేసి ఇప్పుడైతే మేమైతే అంటిమాన్లో నీళ్ళు బనానా వాటర్ అని చెప్తారు కదా, అవైతే మేమైతే తీయడానికి అయితే వచ్చేసాము. ఇప్పుడైతే ఎట్లా తీసామంటే, ఇప్పుడు కలుపులో ఏమైనా డైజెషన్ కానోళ్ళు కానీ, కిడ్నీ సమస్యలతో రాళ్ళు ఉన్నాయని బాధపడే వాళ్ళు కానీ, యూరిన్ ప్రాబ్లం ఉండేవాళ్ళు కానీ అట్లా వాళ్ళకైతే బాగా చిట్కా అయితే బాగా పనిచేస్తుంది. రెండు రెమెడీస్ ఉంటే చాలు మన ఇంట్లో. అంటే జీలకర్ర, మెంతి రెండు ఉంటే, ఈ అరటి చెట్టు ఉంటుంది చూడండి, అరటి మాన్ అది కొట్టేసి మొదట్లో అయితే మనం అంతా క్లీన్ చేసి పెట్టుకొని ఇట్లయితే హోల్స్ అయితే చేసి పెట్టుకోవాలా. చూడండి అప్పుడు అయితే చేస్తుంది. మేమైతే 3 అయితే చేస్తాము. ఇక్కడ 2 ఉన్నాయి, అటు సైడ్లో అయితే ఇంకొకటి. ఫస్ట్ ఇవైతే హోల్ చేద్దామనేసి మీకైతే చూపిస్తాను నేను. ఒక షర్ట్కి అయితే పెట్టేస్తుంది, ఒక షర్ట్ ఉంది. ఉండపా, 2 పాలు తీస్తాం రేపు. కిడ్నీలో ఏమన్నా రాయిలు గీలు ఉంటే కరిగిపోతాయంట. చూద్దామంటూ నీళ్ళు వస్తాయి లేదా మన అంటమాన్లను. తాగుతారా రేపు నీళ్ళు వస్తే? మీ అత్త చూడండి ఎట్లా తీస్తాం రౌండ్గా. బాగా తీస్తా, దండిగా నీళ్ళు రాలను. అరటాకు నీళ్ళు, అరటి చెట్లో వచ్చే నీళ్ళు తాగుతారా? అక్కడైతే నేను ఇప్పుడు మావైతే 3 అమ్మాలు అయితే నరికేసినాము. 3 అమ్మాలు కోసి ఇంట్లో పెట్టేసినాం కాబట్టి ఇప్పుడు 3 అరటిమాన్లు ఉండైతే ఉన్నాయి. 3లో ఎన్నెన్ని నీళ్ళు వస్తాయి అనేసి అయితే మేము పెద్ద అయితే ఇచ్చేస్తాము. ఇక్కడ చూడండి, 1 2 3, ఆ 3 ఎన్ని వాటర్ వస్తాయితే మీకైతే ఇది నేనైతే హోల్ చేసేసాను. ఆల్రెడీ వాటర్ కూడా ఉన్నాయి దీంట్లో. దాంట్లో అయితే ఉన్నాయి మేబీ వాటర్ అయితే కొద్దిగా అయితే వచ్చాయి. మీకైతే షో చేస్తాను. రేపటికల్లా ఎన్ని వస్తాయి అనేది అయితే మీరే చూద్దరు కానీ. చూడండి ఒకసారి బ్యాక్ కెమెరా పెట్టి అయితే చూపిస్తాను మీకైతే. చూసేయండి నుండి వచ్చిన నీళ్ళ. చూడండి లైట్గా ఇప్పుడే కదా నేను తీసింది, లైట్గా అన్నీ అయితే కనిపిస్తున్నాయి. దీంట్లోనూ లైట్గా ఉంటాయి. రేపటికైతే నాకైతే ఇదైతే చాలా మంచి చేసిండారు. బట్ ఇది చూద్దాము, మాకు ఏదైనా ప్రాబ్లం ఉంటే కనుక, కిడ్నీ ప్రాబ్లం అలాంటివి ఏదైనా ఉంటే కనుక నివారణ అవుతాయి అని చెప్పారు, పెరగడపన తాగితే. సో అట్లయితే మేమైతే ట్రై చేశాను వన్స్. చూడండి దీనిలోకి ఇప్పుడు మెంతము, జీలకర్ర 2 అయితే వేస్తాము. ఇంకొంతసేపు మళ్ళీ అరటాకు అనేది ఒకటి కోసేసి ఇంకేం దాంట్లో కీగులు దోమలు ఏంటివి పడకుండా అయితే కవర్ చేసేయాలి. బాగా కవర్ చేసుకునేద్దాం. చూడండి బాగా ఇది కవర్ చేసుకునేసి ఎట్లా ఎర్లీ మార్నింగ్ వచ్చి అయితే మేమైతే ఇది చూపిస్తాము. ఎట్లా ఉంటుందో పరిగెడుతున్న మేము ఒకసారి ట్రై చేయాలి తాగాల, అందుకనేసి అయితే చూపిస్తాం మేమైతే. చూడండి పెద్ద చిన్ను ఏం చేస్తూ ఉంటారు? లేదేడా ఇలా ఇంకా నువ్వు ఇవంతా ఎట్లా చేస్తావో అది చూసి 3కి ఆకు కోసి 3కి అయితే కవర్ చేస్తాను. చేయి ఇదిగా వచ్చలే గుంత అంతేనా?
నీళ్ళు చూడ అప్పుడే వచ్చేది. పిడికిలా కొంచెం జీలకర్ర, 2 స్పూన్లు అంతా జీలకర్ర. నీ సొంత బాగూడదు. ఇంకా ఒక ఇచ్చిండ కదా ఇక పట్టుకోవాలా. మెంతులు అయితే పిడికిలో అర్ధ పిడికిలు అయితే వేసుకున్నాం. రండి, 3 అని చెప్పింది కదా, 3లో 1 2 అక్కడ ఉంటుంది. ఇంకైతే వేసుకున్నాము. జీలకర్ర మెంతం ఎంత తీసుకుంటామో జీలకర్ర అంతే తీసుకొని ఇలా పట్టుకోవాలా. ఇట్లయితే కట్టేసినామా. పొద్దునేకైతే వచ్చి మేమందరూ అయితే తీసి చూసాము నీళ్ళు వచ్చుతాయా లేదా అయితే మాకైతే డౌట్ పడుతుంది. పొద్దునేకైతే వచ్చి చూసాము. ఇది 2 అయితే కట్టేసినాము. ఇంకో టాపక్ ఉంది, రాని చూపిస్తా. పొద్దునేకైతే వచ్చి చూసాం మేము ఎట్లా ఉంటాయి అనేది. ఇంకోటైతే చూపిస్తారా. 3 అయితే చేసినాము. 3లో ఎన్నైనా వాటర్ వస్తుంది అయితే చూద్దాము. బనానా వాటర్ మార్నింగ్ అయితే టేస్ట్ చేసి అయితే చెప్తాం ఎట్లుంటుందో. అంటే చాలా హెల్త్ బెనిఫిట్ ఉన్నాయని చెప్తున్నారు కాబట్టి ఇట్లా చేద్దాము అని చెప్పేసి అయితే మేమైతే చేస్తాము. ఇంకైతే ఇంటికి పోతాను. పొద్దున్నేకే వచ్చి చూసేది. ఇదంటే బాయితా ఉంది, బాయితా ఉన్నట్లు ఎదిరా అన్న చెప్పు. పిల్లికాలు తేగాలంటే భలే బాధ. నిన్నైతే అనుకున్నాం కదా మనము అరటి కాండంలో వచ్చే నీళ్ళు అయితే తీద్దామని చెప్పేసి. పొద్దుైతే చూడండి, పొద్దున్నే 6:30 మేబీ అవుతుంది. అర్లీ మార్నింగ్ అయితే నిద్రలేసి అయితే వచ్చేసాను నేనైతే. ఇంకా మా వదిన అయితే ఇంట్లో అయితే పని చేస్తుంది. నేనైతే రమ్మనలేదు, సో నేనైతే వచ్చేసిందా. అండి మేము ఇందరే చూపిస్తాను. ఇది మెయిన్గా వచ్చేసి కిడ్నీలో రాళ్ళు ఉండి సమస్యలతో బాధపడుతున్న వాళ్ళకి కానీ, అల్సర్ లాంటి ప్రాబ్లం కానీ, ఇప్పుడు వేసవికాలం కదా, హీట్ చాలా వరకు సఫర్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకైతే ఈ వాటర్ అనేది అయితే బాగా యూస్ఫుల్ అవుతుంది అనమాట. నాకైతే తెలిసిందంతే. బట్ నాకైతే ఈ నీళ్ళు వచ్చినాయా లేదా, ఫేకా అనేసి అయితే చాలా అయితే క్యూరియాసిటీ ఉంది. అందుకని నైట్ అంతా నిద్ర కూడా పట్టలేదు నాకే. అందుకే పొద్దున్నే నిద్రలేసి ఎత్తుకొని అయితే వచ్చేస్తాను నేను. మీ ముందరే లైవ్లో అయితే తీసి చూపిస్తుందా. ఫేక్ చూడండి, మీకు చూరు కానీ వాటర్ రాలేదు. మీకు లైవ్లోనే చూపిస్తానండి. బ్యాక్ కెమెరా ఆన్ చేసి ఒక చూరు కూడా రాలేదంటే నమ్ముతారా? పురుగులు ఫేక్ ఇది. మీకు ఎట్లా ఏంటంటే అట్లా జీలకర్ర అయితే అంది చూడండి అక్కడ. ఇంకా ఇదైతే ఫ్లాప్ అయింది. ఇదైతే ఫ్లాప్. అర్జితం రండి. ఇంకా 2 ఉంటాయి కదా, 2 వేసినాము. అవి 2 ఏమైనా చూద్దాం రా.
ఇంకేమైంటాయో. ఇవి కూడా అంతే, మీకు లైవ్లోనే చూపిస్తాను అన్నమాట. వచ్చినాయి. నిజంగా నాకు ఎంత బాధ వేసింది, ఎంత ఫేక్ వీడియోలు చేస్తారు అనుకున్నాను నేను. నిజంగా అయితే యూట్యూబే అసలు కొంతమంది రియాలిటీ చేస్తారు, కొంతమంది అట్లా చేస్తారు అనుకునేదాన్ని నేను. సో రియల్గా అయితే వచ్చినాయి, పర్లేదు. వామ్మో వచ్చినాయి, చూడండి చూడండి. ఓ వచ్చినాయి వచ్చినాయి, అమ్మయ్య దేవుడా. ఎన్ని చిక్తాయి నీళ్ళు అయితే ఎత్తుకో. పాపం మా వదిలి కొట్టింది, అందుకే ఎట్లా చేసిందో తెలీదు నాకైతే. నేను ఫ్లాప్ అని ఎవరు అంతే ముందర వేయచ్చు చేయకనే ఫ్లాప్ అని నేను చెప్పకూడదు, ఇది మాత్రం నిజం. నిజంగా నాకు ఎంత క్యూరియాసిటీ ఉంది తెలుసా, ఎన్ని వాటర్ వస్తారా. 50 ml తాగాలంట, ఇంకా చాలానే ఉన్నాయి. ఈ గంట అయితే పడతలేదు, పైన దాంట్లో చూద్దాం. అయ్యో గంటే పడతలేదు, ఏం చేయాలి చూడండి. చెయ్య నీట్గా వాష్ చేసుకొని అయితే వచ్చినాను ఇంటి నుంచి వచ్చేటప్పుడు. ఇప్పుడైతే ఏమీ ముట్టుకోలేదు. మేము ఊర్లో విలేజెస్లో ఎట్లా రోళ్ళు అంతా, ఇప్పుడు రోట్లో రుబ్బే వాళ్ళకైతే బాగా ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అలాంటి మా ఇంట్లో రోలే ఉంది, నేను బాగా ఎక్స్పీరియన్స్ ఉంది. సో దానివల్ల మేమైతే అట్లే చేసుకుంటాం అన్నమాట. రోట్లో నూనె వాళ్ళకైతే ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ ఉంటుంది బాగా. జీలకర్ర మెంతులు ఎంత స్మెల్ ఉందంటే ఎట్లది చాలా బాగా స్మెల్ ఉంది. ఎలా అంటే మళ్ళీ నీళ్ళు వస్తాయని చెప్పేసి ఇందులోకి అయితే వేస్తాను. ఇదైతే 1/2 లీటర్ చెంబు. మీకు ఎంత క్వాంటిటీ వస్తాయని చెప్పేసి అయితే నాకైతే డౌట్ వచ్చింది. ఇంకా ఉన్నాయి ఇందులో. జిమ్మి మెంతం అయితే ఇంకా నీళ్ళు అయితే ఊరే మూమెంట్ ఉంది. ఇందుకైతే మెంతము జీలకర్ర అయితే ఇంకా కొద్దిగా దాంట్లోకి వేసేసి అయితే పోతాను. పెట్టేసిందా దగ్గర 1/2 లీటర్ వరకు చిక్కింది అది మనకి వాటర్. ఇంటికి వెళ్ళి పిల్లలకి ఇచ్చి నేను తాగుతాను. అప్పుడైతే టేస్ట్ అయితే ఎట్లుందనేది అయితే నేనైతే మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇన్ని అంటి చెట్టు కండంలో అయితే ఇన్ని నీళ్ళు వచ్చినాయి కదా, అవి అయితే తీసుకొని అయితే ఇంటికి పోతాను. వాళ్ళైతే ఇంట్లో వాళ్ళు టేస్ట్ చేసి చెప్తారు. సో ఎట్లన్నా తాగాల్సిందే, ఎందుకంటే ఇది చాలా హెల్త్ బెనిఫిట్ కాబట్టి ఎట్లన్నా టేస్ట్ చెప్పేది ఏం లేదు, తాగాల్సిందే. ఇంటికి పోయి చూస్తాం. అంటే చిన్నపిల్లలు కదా అట్లే తాగలారు, కలకండ అయితే వేసుకుంటాను మేము కొంచెం.
తెలుగులో స్ఫటిక బెల్లం అంటారు, కన్నడలో కల్కండే అంటారు, మా సైడ్ కూడా కల్కండే అని అంటాం. చిన్నగా టేస్ట్ చూడండి. ఇదైతే కొంత అయితే కొట్టేసి అయితే మిక్స్ చేస్తాను. ఎందుకంటే చిన్న బిడ్డలు కదా తాగురు, కొంచెం అయితే చాలు. ఇంత హాఫ్ లీటర్ కంటే కొన్ని తక్కువ నీళ్ళు వచ్చిండాయి, అందుకనే మేమైతే ఇంత కల్కండ్ పొడి అయితే యాడ్ చేస్తూ ఉంటాం దానికి. మీకు ఎంత స్వీట్ కావాలనుకుంటుందో అంత యాడ్ చేసుకోవచ్చు. చిన్న గంటి తీసుకొని బాగా కలుపుకోవాలి. కలకండ అనేది బాగా కరిగిపోవాల దాంట్లోకి. చూడండి ఇది ఉంది కదా జీలకర్ర మెంతుం చూడండి. ఇంకా నేనైతే కట్టేసి అయితే వచ్చిండా, ఇక ఎన్ని నీళ్ళు వస్తాయనేది మళ్ళీ ఒకసారి చూస్తాను నేను. ఇప్పుడైతే వీళ్ళకి పరగడపల తాపియాలి కాబట్టి ఇంకా మగబిడ్డలు కదా, మగవాళ్ళకే మెయిన్ కావాల్సింది. అంటే ఆడవాళ్ళు ఏం తిన్నా జీర్ణించుకునేస్తారు, మగబిడ్డలకే కొంచెం బాధ. అందుకని మగబిడ్డలకి అయితే ఇలా మా ఇంట్లో వీడు వచ్చేసి మా మామ కొడుకు, మా వదిన తమ్ముడు. మోదీ చెప్తే నీ అంటే చెట్లు వాటర్ రాలేదు, నేను ఫ్లాప్ అయిపోయింది అని చెప్తే అమ్మ నడుతుంది. ఏం చేయదు కదా దానికి. ఇప్పుడైతే కరిగి ఉంటుంది. గ్లాసెస్ లాగా అయితే ఏం చేస్తారు కొంచెం టేస్ట్ అయితే మా పిల్లగాలు చెప్తారు ఎట్లుంది తాగి. వెళ్ళిపోతుంది లేదు. అంటే గ్లాస్ పట్టుకో. అట్లా పెద్ద ఏమి కానీ గలీజ్ లేదు. చూడండి మనం నీళ్ళు ఎట్లా తీసుకుంటే జీలకర్ర ఒకటే పైకి వస్తుంది కానీ ఏం కానీ లేదు దాంట్లో. మా పెద్దానికైతే అన్ని ఆత్రమే, వాడైతే ఫస్ట్ తాగేస్తాను. చూడండి బాగుందా, ఎట్లుంది బాగుందా, చిన్న బాసుకోకూడదు. అవి డిసిజన్ దొరక వీనికి ఏమన్నా బాగుంటేనే తాగుతాడు వీడు. మా పెద్ద చిన్న చూడండి ఎట్లా తాగుతున్నారు. ఎట్లుండే చిన్న పెద్ద చిన్న వాళ్ళకి అందుకే టీన్ తక్కువ ఎట్లా నేను ఎట్లా కోసమే ఉంటాను కాబట్టి అర్లీ మార్నింగ్ ఏది తీసుకోను, అందుకని నేను కొద్దిగా చెప్తాను. పర్లే బాగానే ఉన్నాయి. గ్లాస్ ఇంకా తాగేరా చిన్న. పైన వాటర్ బాగుంది, కింద వాటర్ కొద్దిగా గింజలు అన్నీ వస్తున్నాయి, వడగట్టుకుంటాను నేనైతే. దాక్షిణి వీడియో చిన్నోడు ఫస్ట్ తాగింది. మా చిన్నోనికి ఇంకా కావాలంట. విజయన్ గడ వాడైతే తాగేసి వెళ్ళిపోయారు. మేముండే కొన్ని ఉండే తాగేస్తాం. ముగ్గురు హెల్త్ చాలా మంచిది కదా, తాగితే ఏం తప్ప. నిజంగా బాగుంది. నేనైతే ఫస్ట్ టైం తాగుతున్నాను కాబట్టి నాకు కొంచెం ఇట్లా అనిపించచ్చు, అయితే పర్లేదు. హెల్త్ బెనిఫిట్ చాలా ఉన్నాయి కదా.
50 ml అన్నాను, 50 ml ఉంటుందా, ఉంటుంది కొంచెం. తాగేసి విన్నా మా చిన్నోడైతే బాగా తాగుతున్నాడు. ఎలాంటే కొంచెం కలకండ అనేది ఆర్డర్ చేసినాను కదా, బాగుందా? అయ్యో ఇది లేవు అయిపో. అంతే వీడియో. నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకున్నామా. హోప్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్, కీప్ సపోర్టింగ్. మీ సపోర్ట్ నాకు ఇలానే ఉంటుందని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.